మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చింది, ట్రాక్ లో పెట్టాం. ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, రాబోయే సంవత్సరం గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరం పూర్తి చేసి ఆ నీళ్లు కృష్ణాకు అనుసంధానం చేస్తాం. ఇప్పుడు పట్టసీమ ద్వారా వస్తున్నాయి, రేపు గ్రావిటీ ద్వారా కృష్ణా డెల్టా మొత్తం సస్యశ్యామలం చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఒక పట్టుదలతో పనిచేస్తున్నాం, ముందుకు తీసుకెళ్తున్నాం. నేను రైతులందరినీ ఒకటే కోరుతున్నా, నిన్న చూశారు, నిన్న మొన్న 10 గంటలు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. ఈరోజు మళ్లీ కేబినెట్ మీటింగ్ పెట్టుకున్నాం. నేను కూడా ఒక మాట చెప్పేసి వెళ్లిపోవచ్చు, లేకుంటే ఉపన్యాసాలు ఇచ్చేసి వెళ్లిపోవచ్చు. ఉపన్యాసాలు ఇచ్చి వెళ్లిపోతే పనులు అవ్వవు. కానీ ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఆలోచించి అన్ని విషయాల్లో అందరికీ స్పష్టత ఇచ్చి ఎక్కడికక్కడ ఫలితాలు రాబట్టాలని చూస్తున్నాం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఈ రోజు మీ అకౌంట్లో డబ్బులు వచ్చింది, మీరందరూ అకౌంట్లో ఒకసారి చూసుకోండి. మీ ఫోన్లో ఇప్పటికే వచ్చి ఉంటుంది. వచ్చిందా లేదా? ఇంకా మంది వేయలేదా? వేసారా లేదా? ఎంత పడ్డాయి? 99% పడ్డాయి. పడ్డాయా? పడ్డాయని వాళ్ళు చేలు పైకెత్తండి. 99% వచ్చాయి. ఫోన్లు లేని వాళ్ళు ఉంటే తప్ప అందరికీ వచ్చాయి. చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. రాష్ట్రంలో ఉండి ఇప్పటికీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, రాష్ట్రంలో ఉండే 46,85,000 మంది రైతు అకౌంట్లో 99% పైన మీ అకౌంట్లకి డబ్బులు పడిపోయినాయి. మీటింగ్కి వచ్చారు ప్రధానమంత్రి గారు, వాళ్ళు ముందు బటన్ నొక్కారు, కేంద్రం డబ్బులు వచ్చింది. ఆ మీటింగ్ అవుతాన్ని మనం బటన్ నొక్కాం, మన డబ్బులు కూడా మీ అకౌంట్లోకి వచ్చాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీంతో నేను ఆగడం లేదు, రైతాంగాన్ని సిద్ధం చేయాలనుకుంటున్నాను. నేను చెప్పిన 5 పాలసీల్లో రాబోయే వారంలో 6 రోజులు ఈ రైతుకు సంబంధించిన నాయకులందరూ మీ ఇళ్లకు వస్తారు, ప్రతి రైతును కలుస్తారు, మీ యోగక్షేమాలు తెలుసుకుంటారు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో ఆ విషయాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 1 నీటి భద్రత, 2 డిమాండ్ ఆధారిత పంటలు. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తులో పాత రోజుల మాదిరిగా అందరం ధాన్యమే పండిస్తే, వరే పండిస్తే ఇప్పుడు వరి తినేవాళ్ళు లేరు. ఎందుకంటే చాలా మంది ఎవరైతే బియ్యం తింటామో వాళ్ళకు డయాబెటిక్ వచ్చే పరిస్థితి వస్తా ఉంది, కార్బోహైడ్రేట్స్. అందుకే ఆహారపు అలవాట్లు మారిపోయినాయి. ప్రోటీన్ తింటున్నారు, ఎగ్ తింటున్నారు, ఫిష్ తింటున్నారు, చికెన్ తింటున్నారు, కూరగాయలు తింటున్నారు, పళ్ళు తింటున్నారు. ఇవన్నీ వచ్చాయి. అందుకే నేను కూడా ఆలోచించాను, ఏదో మొండిగా పోతే గోడ దెబ్బ తగులుతుంది, అట్లా కాకుండా తెలివిగా పోతే ఎప్పటికప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా అధిగమించే శక్తి మనకు వస్తుంది. ఆ శక్తిని ఇవ్వడానికి మీకు అండగా ఎప్పుడూ ఈ ప్రభుత్వం ఉంటుందని మరొక్కసారి తెలియజేస్తున్నా. అందుకే రాష్ట్రం మొత్తం డిమాండ్ ఆధార పరిశ్రమ పంటలు, రాయలసీమ హార్టికల్చర్తో ముందుకు పోతాం. ఈ ప్రాంతంలో కూడా హార్టికల్చర్ వస్తే అవన్నీ ప్రోత్సహిస్తాం. ఈరోజు ఇక్కడ నూజివేడు పరిసరాల్లో నూజివేడు మామిడి చాలా పాపులర్ గా ఉంటుంది. దీన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్దాం. అరకు కాఫీ, గుంటూరులో మిరప, పసుపు, అనేక వాణిజ్య పంటలున్నాయి. ఇంకో పక్క ఇక్కడ చూస్తే బ్రహ్మాండంగా పామాయిల్. పామాయిల్ అయితే మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, ఎవరి వల్ల మీ జీవితాలు బాగుపడుతున్నాయో
అలాంటి వారిని ఆ పార్టీని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు రాయలసీమలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పామాయిల్ వచ్చిందంటే అది ఎన్టీ రామారావు గారు చూపించిన చొరవ, ఆయన తీసుకున్న ఒక నిర్ణయం. ఈ రోజు అలాంటి పామాయిల్లో నేను ఆలోచించింది ఏదైతే ఇంటర్నెట్ క్రాప్ రావాలని కోకో ప్రోత్సహించాం. రేపు రాబోయే రోజుల్లో ఏలూరు దగ్గర కోకో సిటీ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం 500 ఎకరాల్లో ప్రపంచంలో ఎక్కడా లేదు. అలాంటి కోకో సిటీ ఇక్కడ తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ విధంగా ఈ ప్రాంతంలో అక్వా కల్చర్కి ముందుకు పోతాం. ఎంతైనా పర్వాలేదు, ప్రపంచానికే ఒక ఆదర్శంగా పంటలకు వెళదాం. కాబట్టి మీరు కూడా మీ ప్రాంతంలో ఏ పంటలు వేయగలుగుతారో చర్చించండి. ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లు పెట్టుకుందాం. దళారీ వ్యవస్థ లేకుండా చేద్దాం. మీకు అండగా మేము ఉంటాం. అన్ని విషయాల్లో అగ్రిటెక్ను ఉపయోగిద్దాం. డ్రోన్లు ఉపయోగించుకుందాం. మైక్రో ఇరిగేషన్ పోదాం. నేను అనేక సందర్భాల్లో చెప్పాను. ఈరోజు మీరు చూస్తే 90% కొంతమంది ఎస్సీ ఎస్టీ రైతులకు సబ్సిడీ ఇస్తున్నాం. పెద్ద రైతాంగానికి 50% ఇస్తున్నాం. కొన్ని ప్రాంతాల్లో 90% కూడా సబ్సిడీ ఇచ్చి రైతాంగాన్ని పూర్తిగా ఆదుకుంటున్నాం. ఇంకో పక్క సెటిలైట్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నాం. భూసార పరీక్షలు చేస్తున్నాం. ఎప్పుడు కూడా ఇప్పుడు మీకు ఒక యాప్ ఇప్పుడే చూశాను. ఒక ఆడబిడ్డ ఆపరేట్ చేసి నాకు చూపించింది. అందులో చాలా వరకు మీకు డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. టెంపరేచర్ ఎంత ఉంది, భూసారం ఏ విధంగా ఉంది, ఏమేమి డెఫిషియన్సీస్ ఉన్నాయి, ఏమైనా తెగులు వస్తుందా, తెగులు వచ్చిందా మీరు ఒకసారి చెక్ చేసుకునే ఏర్పాటు చేశాం. తొందరలోనే మీకు హామీ ఇస్తున్న, ఇప్పటికే వచ్చింది. దీన్ని పూర్తిగా చేస్తాం. మీరు తెలుగు ఉంటేనే తెలుగులోనే టైప్ చేసుకోవచ్చు. టైప్ చేయడం తెలియకపోతే మీరు మాట్లాడితే అది టెక్స్ట్ గా కన్వర్ట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీకేం కావాలన్నా అది చెప్పే పరిస్థితి తొందరలోనే తీసుకొస్తాం. మీరు సైంటిస్ట్ కావాలనుకుంటే ఏ అగ్రానమిస్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అగ్రానమిస్ట్ మీకు అందుబాటులో ఉంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా.